వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల భేటీ. శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ఎన్నిక. సాయంత్రం గవర్నర్ను కలవనున్న చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాట్లకు ఆహ్వానించనున్న అబ్దుల్ నజీర్. చంద్రబాబు కేబినెట్ కూర్పుపై కసరత్తు. బీజేపీ జనసేన పార్టీలకు ప్రాధాన్యం. గొర్రెల పంపిణీ స్కామ్పై విచారణ వేగవంతం. రెండో రోజు నిందితులను ప్రశ్నించనున్న ఏసీబీ. తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కాసేపట్లో టీడీపీ కూటమి సమావేశం నేపథ్యంలో బీజేపీ శాసనసభ సభ్యులు సమావేశమయ్యారు. భేటీ అనంతరం పురంధేశ్వరి ఎమ్మెల్యేలతో కలిసి కూటమి సమావేశానికి బయలుదేరి వెళ్లారు. గుడ్ మార్నింగ్. నమస్తే. ఎవరన్నా అంటే ఇప్పుడే వస్తాను. లక్ష్మణ వచ్చారా? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కాసేపట్లో టీడీపీ కూటమి సమావేశం నేపథ్యంలో బీజేపీ శాసనసభ సభ్యులు సమావేశమయ్యారు. భేటీ అనంతరం పురంధేశ్వరి ఎమ్మెల్యేలతో కలిసి కూటమి సమావేశానికి బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్పై విచారణ వేగంగా జరుగుతోంది. గొర్రెల స్కామ్లో నిందితులను రెండో రోజు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. పశుసంవర్ధక మాజీ ఎండీ రామచందర్, ఓఎన్డీ కళ్యాణ్ని 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ప్రశ్నిస్తున్నారు. నిన్న మొదటి రోజు విచారణ చేసిన అధికారులు ఇవాళ రెండో రోజు ప్రశ్నించనున్నారు. మొదటి రోజు కస్టడీ విచారణలో రామచందర్ నోరు విప్పలేదని అధికారులు చెబుతున్నారు. గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారీ బోగస్ కంపెనీతో గొర్రెలను కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశించారు అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. రెండో రోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై ఏసీబీ ఆరా తీయనుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది కోర్టు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ చేయనుంది కోర్టు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. విభజన హామీలు ఇకనైనా నెరవేరతాయా? ఏపీ, తెలంగాణ నుంచి పలువురికి కేంద్రంలో మంత్రి పదవులు, సహాయ మంత్రి పదవులు దక్కడంతో అందరిలోనూ ఇవే అంచనాలు. మరి రాష్ట్రాభివృద్ధికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఏ మేరకు సాయం అందిస్తారు? ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి మరి ఎంత మేర విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు అన్నది అత్యంత ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలు కానుంది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రావడంతో నేతలంతా ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా, ఎవరెవరికి అవకాశం వస్తుందా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు మొదటగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరుంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారమూ సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెప్తున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్త వారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు,
నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పొచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నట్టుంది ఏపీ పరిస్థితి. ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ స్థానంలో కూటమి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే పనిలో పడ్డారు అధికారులు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ఫోకస్ పెంచారు అధికారులు. సూపర్ 6తో ప్రచారంలో భాగంగా పలు హామీలు ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో నాణ్యమైన మద్యాన్ని అందించడం అందులో ఒకటి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఏపీలో మద్యం పాలసీని మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ, కింగ్ ది ఫిషర్ చీట్స్ అని ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆహా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు. మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినట్లే నాణ్యమైన మద్యం అందుబాటులోకి రాబోతుందనే చర్చ జరుగుతోంది. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మరోవైపు మద్యం పాలసీపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొత్త ప్రభుత్వం రాగానే వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తారని ప్రచారం తెలుస్తోంది. డిస్టిలరీస్ లైసెన్సును క్యాన్సిల్ చేసి కొత్త పాలసీని తీసుకొస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఉన్న 3600 లిక్కర్ షాపులను టెండర్ విధానం ద్వారా కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాప్కి 45,000, అర్బన్ ఏరియాలో 55,000 డిపాజిట్ నిర్ణయించే విధంగా కసరత్తు జరుపుతున్నారట. కల్తీ మద్యం లేకుండా తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్కి యథాతథంగా అవే శాఖలు కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖ, రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, జైశంకర్కు విదేశాంగ శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, నిర్మల సీతారామన్కు ఆర్థిక శాఖ, అశ్విన్ వైష్ణవ్కు రైల్వే సమాచార ప్రసార శాఖ, జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, పీయూష్ గోయల్కు వాణిజ్య శాఖ, శ్రీపాద నాయక్కు విద్యుత్ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటు వ్యవహారాలు, షెకావత్కు సాంస్కృతిక శాఖ, జితిన్ రామ్ మాంషీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు. హెచ్డి కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయం, గ్రామీణం, పంచాయతీరాజ్ శాఖ, చిరాజ్ పాశ్వాన్కి క్రీడా శాఖ కేటాయించారు.
మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్ కూడా కేబినెట్లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశానికి చెందిన 2 ఎంపీలకు మోడీ కేబినెట్లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ, సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ, సహాయ మంత్రి పదవిలు దక్కాయి. బీజేపీ నుంచి 3కి, టీడీపీ నుంచి 2కి అవకాశం లభించింది. ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు. విదేశాంగ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద సమస్యలున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పనిచేస్తామన్నారు. చైనా సరిహద్దుల్లో సమస్యలున్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమైందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో రైల్వే శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని 10 ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. రైల్వేల విద్యుద్దీకరణ, కొత్త ట్రాక్ల నిర్మాణం, కొత్త రకాల రైళ్లు, కొత్త స్టేషన్ల పునరాభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. రైల్వే సామాన్యుల రవాణా విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నుముక అన్నారు. పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. తనకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు పూర్తి సంసిద్ధతతో పనిచేస్తానన్నారు. ప్రపంచంలోని పర్యావరణ సంక్షోభానికి చాలా పెద్ద కార్యాచరణ కార్యక్రమంగా గ్లాస్గో కాపీలో మిషన్ లైఫ్ ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. మిషన్ లైఫ్ సుస్థిర అభివృద్ధి, బుద్ధిపూర్వక వినియోగంతో సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. భూమిని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రధాని మోదీ ఏక్ పెద్ మాకే నామ్ ప్రచారాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించాలన్నారు. श्री नरेंद्र मोदी जी के प्रति आभार और कृतज्ञता व्यक्त करता हूं कि उन्होंने मुझे एक अहम मंत्रालय की जिम्मेदारी उन्हें प्रदान करी है. इस जिम्मेदारी को मैं निर्वहन करने के लिए पूरी तत्परता के साथ कार्य करूंगा. पूरी दुनिया में जो पर्यावरणीय संकट है उसके बहुत बड़े एक्शन कार्यक्रम के रूप में माननीय प्रधानमंत्री जी द्वारा ग्लासगो की कॉप में मिशन लाइफ एनवायरमेंट फ्रेंडली लाइफस्टाइल इसका प्रारंभ किया गया था, जिसको आज सस्टेनेबल डेवलपमेंट और जो दुनिया में एक सबसे बड़ा इस समय विषय है माइंडफुल कंजम्पशन रेदर देन माइंडलेस यूटिलाइजेशन, उसको लेकर के मिशन लाइफ एनवायरमेंट फ्रेंडली लाइफस्टाइल पूरे दुनिया में चल रहा है. रेलवे का बहुत बड़ा एक रोल रहेगा. आप जैसा जानते हैं पिछले 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे में बहुत बड़े सुधार किए हैं. रेलवे का इलेक्ट्रिफिकेशन हो, नई पटरियां बनानी, नए तरह की ट्रेन्स लानी, स्टेशंस का रीडेवलपमेंट, ये 10 वर्षों की प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बड़ी उपलब्धियां हैं. और रेलवे को एक इसलिए फोकस पे रखा है प्रधानमंत्री जी ने क्योंकि रेलवे साधारण नागरिकों की తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ రోజు కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశం ఉందని చెప్పారు.
రేపు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.